హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము సాంబార్ చేసుకుంటున్నామండి ఇంట్లో. సో సాంబార్కి కావాల్సినవన్నీ చూపిస్తున్నాను కదా. ఫస్ట్ అయితే ఒక గంజు పెట్టుకున్నామండి. మన తెలంగాణలో అయితే గంజులే అంటారు కదండి. ఇలానే అంటారా అని ఒకసారి కామెంట్ చేయండి నాకు. సో ఆయిల్ పోసుకున్న తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసానండి. జీలకర్ర ఎల్లిపాయలు దంచి వేసానండి. మీలో ఎంతమంది సాంబార్ ఇలానే చేసుకుంటారో కామెంట్ చేయండి ప్లీజ్. తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను. కొంచెం వేగాలండి. ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ మిర్చి వేసుకున్నాక కొంచెంసేపు అది ఫ్రై అవ్వాలండి. ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టం అండి? కామెంట్ చేయండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. రెండు ఎండుమిర్చిలు వేసుకున్నానండి. నేనైతే ఇలాగే చేస్తానండి సాంబార్. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి. తర్వాత కొంచెం ఇంగువ వేసాను. మీరు ఎవరైనా వేస్తారా అండి ఇంగువ సాంబార్లో? తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను. కొంచెం ఫ్రై అవ్వాలండి పసుపు సాల్ట్ వేసాక. దాని నెక్స్ట్ కూరగాయలన్నీ వేసానండి. మునక్కాయ, ఆలుగడ్డ, టమాటా, క్యారెట్, బెండకాయ ఇవన్నీ వేసాక కొంచెంసేపు ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి. కొంచెం ఫ్రై అయ్యాక చింతపండు రసం వేసుకోవాలండి. మీరు ఎంత పులుపు తింటారో అంత సరిపడా వేసుకోవాలి. మేమైతే పులుపు తక్కువనే వాడతామండి. సో అది వేసుకున్నాక కొంచెం కలిపి చింతపులుసులో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే ముక్కలన్నిటికీ మంచిగా, మునక్కాయ ముక్కలన్నిటికీ మంచిగా పడుతుంది రసం అనేది. ఆ తర్వాత పప్పు వేసుకోవాలండి. సారీ అండి, ఏమనుకోకండి, నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఎందుకు అని అంటే మా పాప కొంచెం ఏడ్చింది, అందులో నేను కారం వేయడం మర్చిపోయాను. సో నేను తర్వాత గుర్తు తెచ్చుకొని కారం వేసానండి. చిన్నపిల్లలు ఉన్న చోట ఇట్లనే ఉంటాయి కదా వంటలు, ఆగమాగము. ఏ పనైనా కూడా ఆగమాగమే ఉంటుంది కదా. ఎందుకంటే మనం ఒక పని చేస్తుంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకో పని మనకు రెడీగా ఉంచుతారు కాబట్టి. సో ఎవరైనా అంతే కదా, ఇంట్లో ఉన్న పేరెంట్స్. సో దాని తర్వాత నేను సాంబార్ పౌడర్ వేసాను. అది అయిపోయింది. ఇంకా
సాంబార్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ వరకు కొంచెం బెల్లం అన్నం తినాలని అనుకున్నాము. మీలో ఎంతమంది బెల్లం అన్నం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు చెప్పండి, కామెంట్ చేయండి. అందరూ బెల్లం అన్నం అంటారా పరమన్నం అంటారా చెప్పండి కామెంట్లో. మేమైతే బెల్లం అన్నమనే అంటాము. సో నేను పల్లీలు అయితే వేంపుకొని మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట బెల్లం అన్నానికి రెడీగా. సో అన్నం అయితే కొంచెం ఉడికిన తర్వాత నేను అందులో కొంచెం కొబ్బరి పొడి వేసాను, యాలకుల పొడి వేసాను. దెన్ నెక్స్ట్ కొంచెం పల్లి పొడి కూడా వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఎంతమంది బెల్లం అన్నం అంటే ఇష్టపడతారు చెప్పండి కామెంట్స్లలో. ఎందుకంటే చాలా వరకు మనకి పండుగలల్లో ఇదే పరమాన్నం పెడుతూనే ఉంటాం కదా. సో ఇది అందరికీ ఇష్టమయ్యే ఉంటుంది. తర్వాత నేను కొంచెం నెయ్యి వేసాను అన్నమాట. నెయ్యి వేసి కొంచెం కలపాలండి మంచిగా. దాని తర్వాత బెల్లం వేసానండి. బెల్లం వేసి మంచిగా కలుపుకోవాలి. అందరు ఇలాగే చేస్తారండి బెల్లం అన్నం. నేనైతే ఇలాగే చేస్తానండి, నాకు ఇలాగే వచ్చు. దాని తర్వాత కొన్ని పాలు పోసాను, బాగుంటుంది టేస్ట్ అని. సో బాగానే ఉన్నది, చాలా బాగుంది. దాని తర్వాత ఈవినింగ్ మా పాప ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ అడిగిందండి. సో నేను దాని తర్వాత సర్వపిండి పెట్టాను, అంటే గంజిపిండి అంటారు కదా అండి, గంజిపిండి పెట్టాను. మీలో ఎంతమందికి తెలుసు గంజిపిండి అంటే? మన తెలంగాణలో చాలా ఫేమస్ కదా గంజిపిండి అని అంటే, అందరూ పెట్టుకుంటారు గంజిపిండి అంటే, అందరికీ తెలుసు. తెలిసే ఉంటుంది కదండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఎంతమందికి తెలుసు గంజిపిండి? ఇలాగే పెడతారా అండి మీరు గంజిపిండి? మేమైతే ఇలాగే పెట్టుకుంటామండి. చాలా ఫేమస్ కదా మన తెలంగాణలో గంజిపిండి అని అంటే. మేమైతే మా ఫ్యామిలీలో మస్తు ఇష్టంగా తింటామండి గంజిపిండి అని అంటే. సో మేము ఈవినింగ్ అయితే స్నాక్స్కి గంజిపిండి పెట్టుకున్నామండి. మా ఇంట్లో కంపల్సరీ వీక్లీ వన్స్ అని ఉంటుందండి గంజిపిండి అనేది. ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్తాడు కాబట్టి, సో అప్పుడప్పుడు నేను పెడుతూనే ఉంటా. తర్వాత పిల్లలు ఉన్న కాడ ఎట్లుంటుంది చెప్పండి, ఆటలు ఆ దేవునికి కూడా తెలియదు అని అంటారు కదా. మా పాప ఆడే ఆటలు మాకు కూడా అర్థం కావు. సో తను ఆడుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి సాంబార్ అంటే చాలా ఇష్టం అండి, అందులో మునక్కాయలు అంటే ఇంకా పిచ్చి. సో అన్నం వేసిన తర్వాత వాళ్ళు ఇంకా మునక్కాయలతోని మంచిగా లాగించేశారు. మా చిన్న పాపకైనా మా పెద్ద పాపకైనా మునక్కాయలు అంటే పిచ్చండి. వాళ్ళు అన్నం పక్కన పెట్టేసాక అవే తినేశారు. ఎంత డీసెంట్గా ఉన్నారు కదా అండి పిల్లలు. కానీ అట్లా ఉండరండి ఇంట్లో, మంచిగా యుద్ధం చేసుకుంటారు ఇంట్లో. ఇంతేనండి వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.